జై భీమ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు వర్కింగ్ అధ్యక్షులు విస్తల దేవరావు అధ్యక్షతన ఏదైతే గత నెల 26వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండబడినటువంటి రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఉండి నియోజకవర్గం పెద్దపేటలో ఆకివీడు మండలంలో పాటుపడినటువంటి ఒక గుడికి చూడటానికి వెళ్ళి ఆ గుడి కొత్తగా నిర్మించాలని కానీ లేకపోతే ఆ గుడికి రమ్మని ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి హిందువులు కానీ పిలిచినటువంటి సందర్భం లేకపోయినప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్ళి దళితులు, బీసీలు, క్రైస్తవులు, మిగిలిన కులాలు మెజారిటీగా ఉండబడినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ సుమారు ఆకివీడు పెద్దపేటకు సంబంధించినటువంటి మాలపల్లి మీద అసూయతో దళిత క్రైస్తవులను విమర్శిస్తూ క్రైస్తవులు ఇక్కడ ఉండటానికి వీల్లేదనేటటువంటి విధానంలో తను మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటిది. ఈరోజు మనం ఉండి నియోజకవర్గంలో చూస్తే సుమారు 113 చర్చిలను కూల్చివేసినటువంటి ఘటన ఈరోజు అది ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కేవలం రఘురామకృష్ణరాజుకే చెల్లుతుంది. మనం ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలో ఉండబడినటువంటి రఘురామకృష్ణరాజు ఒక మతాన్ని ఎంచుకోనో, ఒక కులాన్ని ఎంచుకోనో, ఒక పార్టీ మీద బేస్ అయ్యి ఈరోజు అతను పనిచేస్తా ఉన్నాడు ప్రజాప్రతినిధిగానంటే ఆయన నియోజకవర్గంలో మెజారిటీగా ఉండబడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలతో పాటు క్రైస్తవులు, బుద్ధులు, మిగిలిన మతాలన్నీ కూడా హిందువులతో పాటు ఓట్లేస్తే నేడు ఆయన శాసనసభ్యులు, నేడు ఆయన ఉప శాసన సభాపతి. కానీ ఈ రాష్ట్రంలో కేవలం ఒక హిందూ మతాన్ని ప్రధాన పెట్టుకొని దళితుల్ని, క్రైస్తవుల్ని, గిరిజనుల్ని, అట్టడుగులో వెనకబడినటువంటి వర్గాల్ని ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒకే నియోజకవర్గంలో సుమారు 113 చర్చిలు కూల్చివేశాడు అంటే ఏ విధమైనటువంటి మత ఛాందసంతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడో గమనించాలి. ఆ ప్రాంతంలో సుమారు 57 మంది మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు రిమాండ్కి పెట్టినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము అడుగుతూ ఉన్నాం ఉప శాసన సభాపతిగా రఘురామకృష్ణరాజు అనర్హుడని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసనసభ్యులుగా కూడా అనర్హుడు, అతను పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు అహంకారానికి కూటమి ప్రభుత్వం బలమునుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే, రఘురామకృష్ణరాజు ప్రవర్తన మార్చుకోకపోతే కూటమి ప్రభుత్వం పతనం కాక తప్పదని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం గమనిస్తే దళిత క్రైస్తవులకు సంబంధించి ఒక పక్క ఏదైతే 57 మంది మీద ఆకివీడులో మాలల్ని కేవలం మాల కులాన్ని టార్గెట్ చేసి ఒకే పల్లెలో 57 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు రిమాండ్కి విధించి ఈరోజు ఆ పల్లెలో అభద్రతా వాతావరణం, ఆ పల్లెలో ఏ విధమైనటువంటి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా పరిస్థితుల్ని ప్రభుత్వం ఏ విధంగా చేతుల్లో తీసుకుందో చూడొచ్చు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెనాలి పొలకలూరు గ్రామంలో కాజీపేటకు సంబంధించినటువంటి ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, జనసేన పార్టీ కార్యకర్త ఈరోజు గత 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అవుతా కనపడుతున్నటువంటి పరిస్థితి ఏమంటే, మాలామాదిగ పల్లెల్లో ప్రతి ఒక్కడు మేము పుట్టిస్తే పుట్టారని అసభ్యంగా తనకు ఇష్టం వచ్చినట్టుగా పరుష పదజాలాలతో మాట్లాడితే కేవలం పోలీసులు మేము నామమాత్రపు కేసులు నమోదు చేశాం, మేము 12 సెక్షన్లు పెట్టామని గొప్పగా చెబుతున్నటువంటి తెనాలి మండల పోలీసులకి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు అదే తెనాలి ప్రాంతంలో 2 ఎస్సీలు, ఒక ముస్లిం, ఒక బీసీ, ఒక కానిస్టేబుల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుకోకుండా అతని మీద దాడి చేశారని మీరే సృష్టించి గంజాయి కేసులు ఉన్నాయని, రౌడీ షీట్లు ఉన్నాయని పలు కారణాలతో వాళ్ళు ఉండే ప్రాంతానికి తీసుకెళ్లి అరికాళ్ళు కోటింగ్ ఇచ్చినటువంటి 2 సిఐలు, ఎవరైతే పోలీసు యూనిఫామ్ వేసుకొని 2 సిఐలు ఎవరి మీద అయితే ఆ 2 ఎస్సీల మీద, ఒక బీసీ, ఒక ముస్లిం మీద దాడి చేశారో ఆ స్థాయిలో చల్లా నాగరాజు అనేటటువంటి ఒక కాపు కులస్తుడు, ఒక జనసేన కార్యకర్త
మరి జిప్పు తీసి తన లింగాన్ని ఈరోజు సోషల్ మీడియాలో పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో తను లింగాన్ని చూపించి ఏం పిక్కుంటారో మాట్లాడితే కేవలం కేసులు పెట్టి మేము రిమాండ్కి పంపించామని చేతులు దులుపుకున్న ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మరి తెనాలలో దళితుల మీద చేసినటువంటి దాడి విధంగా మీరు చల్లా నాగరాజును చేసే స్థాయి మీకుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీ మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి కూటమి ప్రభుత్వం రాగానే వర్గీకరణ పేరిట మాలామాదిగలను విడదీసింది. తదుపరి దళితులు క్రైస్తవులు ఏకంగా ఉంటా ఉంటే ఈరోజు భారత రాజ్యాంగం చెప్తా ఉంది ఆర్టికల్ 25 నచ్చిన మతాన్ని ఎవడైనా కానీ తీసుకోవచ్చు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నచ్చిన మతాన్ని పూజించవచ్చు అని పక్క చెప్తా ఉంటే మీరు కేవలం క్రైస్తవులు చర్చిలకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఎస్సీ హోదా ఉండదని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆర్టికల్ ఏదైతే 25 భారత రాజ్యాంగం ఇచ్చిందో, ఏదైతే ఆర్టికల్ 14 సమసమానత్వం చెబుతా ఉందో, ఆర్టికల్ 15 ఏదైతే మీరు అంటరాంతరం అస్పృశ్యత వద్దని చెప్తా ఉందో వాటన్నిటిని ధిక్కరిస్తూ సుప్రీంకోర్టు ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలాగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పులు మేము పూర్తి స్థాయిలో మాలమానాడుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులుగా రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో ఈ రాష్ట్రంలో దళితులపై, ఈ రాష్ట్రంలో మాలలపై, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై అట్టడుగున వర్గాలు అణిచివేయబడినటువంటి వర్గాల పక్షాన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. రఘురామకృష్ణరాజు వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు, మీ పార్టీ కుదేలవటం, మీ పార్టీ కూకట వేళ్లతో సహా పెకిలించేటువంటి రోజులు రఘురామకృష్ణరాజు వల్లే కూటమి ప్రభుత్వానికి వస్తాయని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ప్రతి జిల్లాలో కూడా భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాం. రఘురామకృష్ణరాజు ఆ జిల్లా మిగిల్చి మీరు ఏదైతే శాసనసభలో అసెంబ్లీలో ఉప శాసన సభాపతిగా మీరు మాట్లాడుతూ కూర్చున్నా ఉన్నారో మీ హోదాకు కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిచ్చే రోజులు కూడా దగ్గరున్నాయి. అసెంబ్లీలో ఉండబడినటువంటి అతని ఉప శాసన సభాపతిని తీసివేయకపోతే, పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో మిగిలినటువంటి దళిత సంఘాలని, ప్రజా సంఘాలని, మిగిలిన మీరు హిందూ మతం ఉన్మాదంతో మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు చాలామంది మిగిలిన కులాల్లో ఉండబడినటువంటి వ్యక్తులు క్రైస్తవ పాస్టర్లుగా ఉంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఓసీలుగా ఉండబడినటువంటి పాస్టర్ని క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు. బీసీగా కుల సర్టిఫికేట్ ఇచ్చే దమ్ముందా ఈ ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం. మరి బీసీలు, మరి బీసీసీలో బీసీఏబీలుగా ఉండబడినటువంటి వ్యక్తులు క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు. వాళ్ళకి బీసీసీలుగా ఇచ్చే పరిస్థితి మీకుందా? కమ్మలు, కాపులు, రెడ్లు ఈరోజు ప్రధానంగా మరి క్రైస్తవ మతాన్ని భుజాన్ని పెట్టుకుని పాస్టర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఇస్తారని ఈరోజు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోతే, ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్సీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉండబడినటువంటి అనంతబాబు ఏ విధంగా అయితే దళితులను ఊచకోత పోయడానికి ఒక వ్యక్తిని, అతని దగ్గర ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి కారణమయ్యాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనంతబాబు లాగా, తెలుగుదేశంలో రఘురామకృష్ణరాజు లాగా మీ పార్టీలు పతనం కావడానికి, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి అనంతబాబు ఏ విధంగా ఉన్నాడో ఈ రోజు కూటమి ప్రభుత్వం కుదేలవడానికి కూడా రఘురామకృష్ణరాజు ఆ విధంగా ఉంటాడని మరి ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించాలి. లోకేష్ బాబు గారు చెప్పారు, నా తల్లిని కాదు ఈ రాష్ట్రంలో ఏ తల్లి గురించి మాట్లాడినా మేము ఇలాగే చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు మాలామాదిగల వాళ్ళ తల్లుల గురించి మాట్లాడిన చల్లా నాగరాజుపై ఏ చర్యలు తీసుకుంటారని మరొకసారి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాం. దీన్ని ఏ స్థాయి ఉద్యమానికి తీసుకెళ్తామని మాలమానాడుగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ జైబీలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్.